హలో ఎవ్రీవన్, ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ టేస్టీ మునగాకు ఫ్రైని ప్రిపేర్ చేశాము. అబ్బా, మునగాకు ఫ్రైనా ఏం తింటాంలే అనుకోమాకండి. ఇది చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఈ మునగాకు వల్ల మనకి ఐరన్, పొటాషియం, కాల్షియం అనేది గెయిన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. మన స్కిన్ హెల్త్ని కూడా చాలా రిచ్గా ఉంచుతుంది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుని మనం ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి. అందుకే మీ అందరి కోసం సింపుల్గా ప్రిపేర్ అయిపోయే మునగాకు ఫ్రై టేస్టీని మనం వీడియోలో అప్లోడ్ చేసాము. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో చూసేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామా? వచ్చేయండి. కర్రీని ఇంత క్వాంటిటీలో తీసుకున్నాము. దాన్ని ఇలా రెబ్బలుగా మనం ఉంచుకోవాలన్నమాట. ఒక బౌల్కి అయితే వచ్చింది మాకు. ఇలా చూపించిన విధంగా ఇలా ఆకుగా మనం అనేది ఒలుసుకొని పెట్టుకోవాలి పక్కన. ఈ పెట్టుకున్న ఆకు మొత్తాన్ని నీట్గా ఒక 4 to 5 టైమ్స్ ఇలా వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ అది ఉంటే మనకి రిమూవ్ అవడానికి నీట్గా, ఆకుకి డస్ట్ అనేది ఉంటుంది కదా, సో ఇలా నీట్గా వాటర్లో ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిర్చి, చిన్నులపాయ, ఉప్పుగల్లు, జీలకర్ర, కొబ్బరి తురుము, శనగపప్పు. ఎండుమిర్చి వచ్చేసి తొడాలు తీసుకొని అలా ఉంచుకోండి. ఎండుమిర్చి తొడాలు తీసుకొని ఉంచుకోవాలి. చిన్నులపాయ, ఉప్పుగల్లు కొంచెం, జీలకర్ర, కొబ్బరి తురుముకొని ఉంచుకోవాలి. శనగపప్పు. ముందుగా ఈ మనం తీసుకున్న ఆకుని మనం ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు. ఆకంతా మునగని అవసరం లేదు. జస్ట్ అలా ప్రెస్ చేస్తే వాటర్ అనేది పైకి కనిపించాలి. ఆకంతా పెట్టి ఆకుని అలా ప్రెస్ చేసినప్పుడు వాటర్ మనకి పైకి కనిపించాలి. అన్ని వాటర్ అనేది పోసుకొని మనం ఆకుని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఈ ఆకుని ఉడకబెట్టుకునేటప్పుడు మనకి పచ్చి వాసన అనేది రాకుండా మనం ఈ ఆకులో మనం ఒక స్పూన్ పసుపు అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ ఆకు ఉడకడానికి ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలి. ఉప్పు గల్లు అనేది యూజ్ చేయాలి మనం ఆకు ఉడకబెట్టుకోవడానికి. రెండు ఇలా వేసిన తర్వాత ఆ పసుపు అంతా ఆకులోకి మనకి మంచిగా కలిసేటట్టుగా మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి. ఇలా 2 వేసి కలుపుకున్నాక ఆకు ఉడికేంతసేపు ఇలా మూత పెట్టి ఉడకనిద్దాము. ఒక 15 మినిట్స్ తర్వాత చూసిన తర్వాత మీకు ఇంకా వాటర్ ఇలా కనిపిస్తే కనుక ఇంకా ఉడకనివ్వండి. ఆకు మొత్తం మనకి ఫుల్గా ఇంకిపోవాలి. ఆకులోకి వాటర్ మొత్తం ఇలా ఆకు ఉడికినా సరే వాటర్ మొత్తం ఏమన్నా ఇంకా మీకు మిగిలితే ఆకులోకి ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వండి. వాటర్ అనేది వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆకు ఉడికిన వాటర్ కాబట్టి ఇంకా మినరల్స్ ఉంటాయి అందులో. సో ఇప్పుడు మనం గ్రైండ్ వేసుకుందాం. మన ఇందాక పెట్టుకున్న అన్ని ఐటమ్స్ గ్రైండ్ వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, కొబ్బరి తురుము, ఎండుమిర్చి, చిన్నులపాయ. ఆల్రెడీ ఉప్పు మనం ఆకులో వేసుకొని ఉడకపెట్టుకున్నాం కదా, సో ఇందులో చూసుకొని ఇంకొంచెం ఇందులో కూడా వేసుకోవాలి ఉప్పు. కాబట్టి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కొంచెం ఉప్పుని మనం యూజ్ చేయండి ఇక్కడ గ్రైండ్ వేసుకోవడానికి. కొంచెం కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు, జస్ట్ ఒక పొడి లాగా వేసుకోవడానికి. తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపుకి పోపు గింజలు యూజ్ చేయండి. జీలకర్ర, యూజ్ చేయాలి.
తర్వాత ఒక 3 ఎండుమిర్చి జస్ట్ అలా ఒక కలర్ షేడ్ అయిన వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక ఉల్లిపాయ ఆనియన్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా దోరగా ఆనియన్స్ షేడ్ అనేది చేంజ్ అయ్యేంత వరకు, ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు టేస్ట్ కోసం, తాలింపులోకి కరివేపాకు ఆల్మోస్ట్ అందరూ యూస్ చేస్తాం కదా, అండ్ మొత్తం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం తీసుకున్న ఆకుని వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆకుని, నీరంతా ఇంకిపోయేంత వరకు ఆకుని మనం ఇందులో తాలింపులో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. టేస్ట్ కోసం ఒక 3-4 చిన్నుల్లిపాయలు దంచి ఇలా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 3-4 అలా దంచి వేసుకొని కలిపేసుకోండి. తర్వాత మనం పెట్టుకున్న పొడి ఉంది కదా, గ్రైండ్ వేసుకున్న పొడిని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవటమే. మనం మిక్సీ జార్ పట్టుకున్న పొడి మొత్తాన్ని చూసుకొని క్వాంటిటీ ఆకుకి ఎంత పట్టిద్దో అంత పొడి మాత్రమే యూజ్ చేయండి. ఇలా ఆకుకి మొత్తం ఆ పొడి మొత్తం అంటేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఆకు మనం రోటీస్లోకి కలుపుకొని తినొచ్చు. మునగాకు కర్రీ ఫ్రై అండ్ సంగటిలోకి రైస్లో కూడా మనం తినొచ్చు ఈ ఫ్రైని. చూసారా ఎంతో టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ మునగాకు ఫ్రై మనం కూడా టేస్ట్ చేసేద్దామా? నిజంగా చాలా టేస్ట్ ఉందండి. మామూలు లీఫ్ కర్రీ లాగా ఉండదు.